మన మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చుడు చాలా అద్భుతం. అని ఎన్నో సేవలు చేసి 30 ఏళ్ళు రాజీ లేని పోరాటం, మాదిగ రిజర్వేషన్ పోరాటం కోసం ఎంతో మందితో తిరిగి ఇటు కాంగ్రెస్ వాళ్ళని బట్టి పడ్డాడు. మీరు ఏదైనా చేయనని వాళ్ళు ఏం చెప్తా చేసుడు, వాళ్ళని గెలిపించుడు. ఇటు టీఆర్ఎస్ వాళ్ళతో తిరుగుడు, టీఆర్ఎస్ను గెలిపించుడు, వాళ్ళను టీఆర్ఎస్ గవర్నమెంట్ను లాస్ట్కు వీళ్ళతోని కాదు అనుకొని ఆయన మైండ్లోకి వచ్చింది. ఇక 28 ఏళ్ళ తర్వాత 28 ఏళ్ళ తర్వాత ఆయన ఒకటే ఆలోచించుకొని ఎట్లాగో నరేంద్ర మోడీతో కలిస్తేనే ఇది అవుతుంది అని ఈ పోరాటంలో దీనికి ఒక అవకాశం వచ్చిందని ఆయన నరేంద్ర మోడీ గారిని కలిసి కిషన్ రెడ్డిని తీసుకొని పోయి, కిషన్ రెడ్డి మంచి అతను, ఆయన దీనికి దగ్గర మిత్రుడు. స్వార్థం లేని పోరాటం 30 ఏళ్ళు 29 ఏళ్ళు దాటింది, 30 ఏళ్ళు చేస్తున్నావు, నీకు ఏదైనా ఒకటి చేయాలని ఆయన తీసుకుపోయి నరేంద్ర మోడీ గారిని కలిపితే నరేంద్ర మోడీ దగ్గర కంటతడి పెట్టుకొని ఆయన గుండెను కదిలించింది. నరేంద్ర మోడీ గుండెను కదిలించి, సరే కృష్ణ గారు మీకు ఏదైనా ఒకటి చేస్తా అని డైరెక్ట్ బిల్ పాస్ చేసిండు సుప్రీంకోర్టులో. ఇవాళ రాష్ట్రాలలో వాళ్ళ పర్సంటేజ్ బట్టి చేసుకోవచ్చు అని ఒక జీవో ఇచ్చిండు. దానికి ఇప్పుడు వీళ్ళు అడ్డం పడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు. అటు వాళ్ళు ఎవరైతే ఈ మందకృష్ణ గారికి అడ్డం పడుతుర్రో వాళ్ళ గవర్నమెంట్లు కూలిపోతున్నాయి కంపల్సరీ. అది ఆయన తెలిసి ఆయనకు డైరెక్ట్ అవుట్రేట్గా వీళ్ళకు సపోర్ట్ చేసిండు. మొన్న చూసిండు, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించిండు. ఆయనకు అందులో పాత్ర ఉంది. మన మాదిగ సోదరులందరూ వాళ్ళు ఒకటైతే గవర్నమెంట్ కంపల్సరీ కూలిపోతుంది. వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళ ఒక మందకృష్ణ చెప్పిన దానికి 90% ఓటేస్తారు. దీనికి ఓటేయని అన్నలు మనకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి అన్నీ ఆయన ఓటేసిండు. ఈరోజు ఆయనకు పద్మశ్రీ అవార్డు అంటే మామూలు మాట కాదు. 30 ఏళ్ళు స్వార్థం లేకుండా, ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా, ఎవరిని ఆశించకుండా, ఆయనకు ఇల్లు లేకుండా వీళ్ళ తిరిగి చూడండి. తిరిగి ఈరోజు ఆయనకు అత్యున్నతమైన పురస్కారం దక్కింది, రాష్ట్రపతి చేతుల మీద వస్తుంది. ఆయన చూడండి, అది మామూలు మాట కాదు. వచ్చుడు ఆయన కృష్ణన్న చాలా మంచి అతను. నాకు 2008 నుంచి పరిచయము. ఆయన చాలా మంచి అతను. ఎవరైనా పనికి పోతే ఏం కావాలన్నా నీకు అని అంటాడు. ఆయన ముందు కూర్చుని ఫోన్ కొట్టి మాట్లాడిస్తాడు. చాలా మంచి మనిషి. ఆయనకు ధన్యవాదములు. మందకృష్ణ గారికి మీకు కంగ్రాచులేషన్. ఇది వచ్చినందుకు చాలా సంతోషము. మీకు కూడా త్వరలో మీకు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు మేము చాలామంది వచ్చి కలుస్తాము. జై హింద్. కాశెట్టి కుమార్ నా పేరు. కాశెట్టి కుమార్ నాది ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, అది యూట్యూబ్ ఛానల్ అయినాయి. ఎవరన్నా అవకాశం ఉంటే మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకో.